నాకు అక్కడ గ్రోత్ కనపడలేదు. సో ఐ నీడ్ టు షిఫ్ట్ సమ్ అదర్ ప్లేస్, సర్చ్ ఇన్ న్యూ లొకేషన్ అన్న కాన్సెప్ట్తో నేను బాగా ట్రై చేశాను ఐర్లాండ్లో. పర్టికులర్లీ ఐర్లాండ్ ఎందుకు అంటే ఎన్ని జాబ్స్ కి అప్లై చేశారు? అంటే irish.com లో జాబ్స్ పెట్టేదంతా కన్సల్టెంట్స్ వాళ్ళేనా? ఎందుకు రావాలనుకుంటున్నారు, మీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు, మీకు ఐర్లాండ్లో ఇంట్రెస్ట్ ఏంటి, ఓన్లీ పర్టికులర్లీ వై యూ స్పెసిఫికల్లీ చూసింగ్ ఐర్లాండ్, ఇట్లాంటి కంట్రీ గురించి మీకు ఏమైనా తెలుసా, ఇక్కడ ఎన్నాళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి స్పెసిఫిక్గా మనం జనరల్ థాట్స్తో వాళ్ళు మనల్ని స్క్రూటనింగ్ చేస్తారు. ఇక్కడ 6 months సఫర్ అవ్వాల్సి వస్తుంది. నౌ ఐఎమ్ సెటిల్ నౌ విత్ దిస్ క్లైమేట్. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్ లో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను, సేఫ్ గానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు వచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు ఎలా సర్చ్ చేయాలి జాబ్స్ ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నా పక్కన ఒక అన్నయ్య ఉన్నారు. తినొచ్చేసి తను ఓన్ గా జాబ్ సర్చ్ చేసుకొని ఇక్కడికి వచ్చారు. తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా సర్చ్ చేసుకున్నారు ఏంటనేది తన మాటల్లోనే మనం విందాము. చలో మరి. నమస్తే, నా పేరు దుర్గా. యాక్చువల్గా తను అడిగారు నన్ను ఎట్లా వచ్చారు జాబ్కి అని. నేను ప్రీవియస్గా అబుదాబిలో వర్క్ చేశాను. నాకు 10 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా. హైవే ఇంజనీర్గా నా ఎక్స్పీరియన్స్ 10 years అండి. సో ఈ ఐర్లాండ్ అనే దానికి నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ద్వారా నేను ప్రాసెస్ అయ్యాను. సో ఐ కుడెంట్ సక్సెస్ ఇన్ దట్. సో లేటర్ ఏంటంటే నేను కొన్ని వెబ్సైట్స్ని సెర్చ్ చేశాను. మెయిన్గా ఐర్లాండ్లో అయితే irishjobs.com అని ఉంటుంది. దాంట్లో మీ డీటెయిల్స్, మీ ఎక్స్పీరియన్స్ మీరు అప్డేట్ చేస్తే దాని రిలేటెడ్ ఈమెయిల్స్ మీకు వస్తాయి. సో మీరు ఆ ఈమెయిల్స్లో మీకు రిలేటెడ్గా ఉన్న ఈమెయిల్స్ని జాబ్ ప్రొఫైల్ని చూస్ చేసుకొని ఆ పర్టికులర్ కన్సల్టెన్సీ కంపెనీ వాళ్ళకి మీరు ప్రొఫైల్ అప్డేట్ చేస్తే ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ కాంటాక్ట్ డైరెక్ట్లీ. ఇన్ అదర్వైజ్ మీరు బాగా ఇంట్రెస్టెడ్గా ఉండి మూవ్ అవ్వాలనుకుంటే మాత్రం ఆ పర్టికులర్ కన్సల్టెన్సీకి మీరు కాల్ చేసి మీ ఇంట్రెస్ట్ని వాళ్ళకి చూపించగలిగి ఎక్స్ప్రెస్ చేయగలిగితే మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు, మీకు ఏ కారణం వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వాలనుకుంటున్నారు, మీ కంట్రీ గురించి ఏం తెలుసని వాళ్ళు డిఫరెంట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. మీ వొకాబులరీ చెక్ చేస్తారు, ఇంగ్లీష్ని చెక్ చేస్తారు, మీ ఎక్స్పీరియన్స్కి ఐర్లాండ్లో మీరు ఎంత గ్రాస్ చేయగలరు అనేది ఆ డీటెయిల్స్ని చెక్ చేస్తారు. సో దాన్ని అన్నిటికీ మీరు ప్రిపేర్ అయ్యి వాళ్ళతో మాట్లాడగలిగే దాన్ని ప్రిపేర్ అయ్యి కన్సల్టెన్సీకి డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడండి. అట్ ఎ స్టాండ్ మీరు మాట్లాడినా కూడా వాళ్ళు ఏమి యాక్సెప్ట్ చేయరు. ఈ రిపీటెడ్గా మీకున్న కన్సల్టెన్సీస్ ఇలా నేను 1 year నుంచి ట్రై చేస్తున్నా. పర్టికులర్ పీరియడ్లో మాత్రం బాగా కంపెనీ చేంజ్ అవ్వాలి. ఒక 5 years ఒకే కంపెనీలో ఉండడం వల్ల బోర్ కొట్టడం అంటే నాకు అక్కడ గ్రోత్ కనపడలేదు. సో ఐ నీడ్ టు షిఫ్ట్ సమ్ అదర్ ప్లేస్, సర్చ్ ఇన్ న్యూ లొకేషన్ అన్న కాన్సెప్ట్తో నేను బాగా ట్రై చేశాను ఐర్లాండ్లో. పర్టికులర్లీ ఐర్లాండ్ ఎందుకు అంటే ప్రజెంట్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి డిఫరెంట్ ప్రొసీజర్లో మనం జాబ్ అప్లై చేయాలి. అది త్రూ అవ్వాలంటే మనకి ఇంకా కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. సో ఐర్లాండ్లో ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ ద్వారా కొంచెం మిగతా ఐగెట్ కానీ లేకపోతే ఐలెట్స్ కానీ ఇవి రాసి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. సో త్రూ జాబ్ ఎక్స్పీరియన్స్ ద్వారా IELTS, సో త్రూ జాబ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఎంటర్ అవ్వచ్చు. అట్లా నేను 1 year నుంచి నేను వెబ్సైట్లో అప్లోడ్ అయినా కూడా నేను పెద్ద రిఫర్ చేయలేదు, దాన్ని కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఒక పర్టికులర్ పీరియడ్లో మాత్రం ఇలా అనుకొని నేను కన్సల్టెన్సీకి కాల్ చేయడం స్టార్ట్ చేశాను. నేను కన్సల్టెన్సీ వాళ్ళకి ఒక 2-3 కన్సల్టెన్సీకి కాల్ చేసినా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు నాకు బేసిక్గా. లక్కీలీ నేను కంటిన్యూగా నేను కన్సల్టెన్సీకి కాల్ చేస్తే ఒక కన్సల్టెన్సీకి అప్రోచ్ అయ్యేది నాకు వాళ్ళు బాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చారు. సో నువ్వు ఎందుకు రావాలనుకుంటున్నావు, వాళ్ళు నన్ను ఒక 3 times ఇంటర్వ్యూ చేశారు. 3 times ఇంటర్వ్యూ చేసి GPC కన్సల్టెన్సీ అని, బట్ ఇట్స్ ఓన్లీ పర్టికులర్లీ ఫర్ సివిల్ ఇంజనీర్స్ అండ్ స్పెషలైజేషన్ ఫర్ హైవే అట్లా అన్ని ఉంటాయి. అంటే మీరు ఎన్ని జాబ్స్ కి అప్లై చేశారు? అంటే సో నాకు పోర్టల్ నుంచి వచ్చిన వాటన్నిటికీ నేను జస్ట్ అప్లై కొట్టేవాడిని కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. ఎప్పుడైతే నేను ఇంట్రెస్టెడ్ గా కూర్చొని మాట్లాడుతున్నానో ఒక 2-3 కన్సల్టెన్సీ తర్వాత ఈ కన్సల్టెన్సీకి నాకు బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళు లక్కీగా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అంటే irish.com లో జాబ్స్ పెట్టేదంతా కన్సల్టెన్సీ వాళ్ళేనా? మోస్ట్లీ కన్సల్టెన్సీస్ ఉంటాయి. లైక్ నౌకరీలో కన్సల్టెన్సీ డైరెక్ట్
కంపెనీ నుంచి ఉంటాయి, అట్లా ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ వీళ్ళకి ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉండదు చాలా కంపెనీలకి. సో వాళ్ళు కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతారు. ఈ కన్సల్టెన్సీ వల్ల ఆ కంపెనీలో ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో దాన్ని ఈ పోర్టల్లో అప్లోడ్ చేస్తుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మనము jobs.ie కానీ అంటే irish.com ఇవన్నీ కానీ అండి అంటే కన్సల్టెన్సీ ఉంటాయి అనుకోవచ్చా? అంటే డైరెక్ట్ అంటే ఇక్కడ ఆఫీస్ ఇక్కడ వాళ్ళు కాకుండా ఓన్లీ కన్సల్టెన్సీ త్రోనే ఉంటాయి అంటారు? మోస్ట్లీ కన్సల్టెన్సీసే ఉంటాయి. 90% కన్సల్టెన్సీ ఉంటాయి. డైరెక్ట్ జాబ్ ప్రొఫైల్ అంటే కంపెనీ తరఫు నుంచి తక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే నన్ను ఒక 3 rounds ఇంటర్వ్యూ చేశారు. మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు, ఎందుకు రావాలనుకుంటున్నారు, మీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు, మీకు ఐర్లాండ్లో ఇంట్రెస్ట్ ఏంటి, ఓన్లీ పర్టికులర్లీ వై యూ స్పెసిఫికల్లీ చూసింగ్ ఐర్లాండ్, ఇట్లాంటి కంట్రీ గురించి మీకు ఏమైనా తెలుసా, ఇక్కడ ఎన్నాళ్ళు వర్క్ చేయాలనుకుంటున్నారు, ఇలాంటి స్పెసిఫిక్గా మనం జనరల్ థాట్స్తో వాళ్ళు మనల్ని స్క్రూటనింగ్ చేస్తారు ఫస్ట్. సో నువ్వు ఆ స్క్రూటనింగ్ ప్రాసెస్లో నువ్వు వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే నీ ఎక్స్ప్లెనేషన్స్తో, సో దే విల్ మూవ్ యువర్ రెజ్యూమ్ టు సమ్ అదర్ పర్టికులర్ కంపెనీస్, రిలేటెడ్ కంపెనీస్. సో ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో కంపెనీ వాళ్ళు మన రెజ్యూమ్ని కంపెనీకి ఫార్వర్డ్ చేసి వాళ్ళ ద్వారా మనకి ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తారు. ఇంటర్వ్యూ మనం ప్యానల్ త్రూ అయితే మనకు 1 month, మినిమం స్పాన్ ఆఫ్ 2 weeks to 1 month 4 weeks మనకి రిజల్ట్ వస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఆల్సో యూ నీడ్ టు వెయిట్ మోర్ టైం, ఎందుకంటే ఇక్కడ ఐర్లాండ్ లో ప్రాసెస్ అంతా స్లో. మెయిల్స్ కాకుండా మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది, అంటే ప్రతిదీ పోస్ట్ ద్వారా రావాల్సి ఉంటుంది మనకి ఏదైనా కూడా. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఎట్లా అంటే మెయిల్స్ నడుస్తూ ఉంటాయి కదా, ఇక్కడ అలా కాదు, ఓన్లీ మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది. మనం ఏది కూడా అట్లీస్ట్ ఇంట్లో మనము కరెంటు బిల్లు కోసము అంటే కరెంటు కోసం అప్లై చేయాలన్నా, కొత్తగా న్యూ హౌస్ తీసుకునేటప్పుడు కూడా కరెంటు కోసం, నెట్ కోసం, దేనికోసం కూడా వెళ్ళాలన్నా కూడా కంపల్సరిగా అంటే పోస్ట్ ద్వారా అనమాట. పోస్ట్ ద్వారా అంటే మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళ నుండి మీకు కన్ఫర్మ్ చేసామని ఒక పోస్ట్ వస్తుంది, తర్వాత దాన్ని సెటప్ బాక్స్లో అన్ని ఒకసారి పంపిస్తారు. అప్పుడు వాళ్ళే వచ్చి మేము అంటే ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి దానికి ఒక స్పెసిఫిక్గా మనకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఇదంతా మొత్తం పోస్ట్ ద్వారా మ్యాన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే మిషన్ వర్క్ కాకుండా మ్యాన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా నాకు జాబ్ ప్రాసెస్ లో నేను త్రూ అయిన తర్వాత నాకు I waited for 1 month at least. So I got the result from the company. సో వాళ్ళు ఏం చేశారంటే నాకు అపాయింట్మెంట్ లెటర్ పంపించారు. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఐఎమ్ నాట్ రిక్రూటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఇండియా. Previously I worked in Dubai because of this reason only they interested to recruit their company actually. అంటే ఇండియా నుంచి అప్లై చేస్తారా? ఇండియా నుంచి డైరెక్ట్ గా అప్లై చేస్తే జాబ్ అనేది కొద్దిగా డిఫికల్ట్ టాస్క్, ఎందుకంటే వీళ్ళకి ఇండియాలో ప్రాసెస్ లేట్ అవుతుందని. ఆ రీజన్ వల్ల వీళ్ళు ఇండియా నుంచి డైరెక్ట్ ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవడం అనేది ఆపేశారు. సో నౌ దే ఆర్ ప్రిఫరింగ్ టు కరోనా బిఫోర్ ఓన్లీ ఫ్రమ్ 2009 mid onwards they stopped to recruiting from India actually. అంటే ఇక్కడ మరి ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక కంపెనీలో చూసాను ఇక్కడ, అంటే ఫార్మా దానికి సంబంధించి అందరు ఇండియా నుంచి వచ్చారు. మరి అలా ఐ డోంట్ నో అబౌట్ ఫార్మా. సో మేబీ సివిల్ ఇంజనీర్స్ కి వాళ్ళు ఏంటంటే ఎక్కువ టైం స్పాన్ వెయిట్ చేయలేరు. సో ఆ స్పాన్ కారణంగా వాళ్ళు ఏంటంటే మెయిన్లీ ఇప్పుడు ఆఫ్రికన్ వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ కంట్రీస్ కొన్ని ఉంటాయి ప్రతి కంట్రీకి, లైబుల్ కంట్రీస్. ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ కి, సౌత్ ఆఫ్రికాకి పర్టికులర్ గా దే కెన్ డైరెక్ట్లీ enter into the country. They can get a job and they can convert their visit visa as a working visa. So some critical skills apply చేసి అట్లా చేసుకోవచ్చు. కంపెనీకి టైం ఉంటుంది. సో they don't want to waste the time for the new employee టైం ని ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని వేస్ట్ చేయదలుచుకోలేదు. సో ఇండియా నుంచి తీసుకోవాలంటే మినిమం నీకు ఇంటర్వ్యూ జరిగి నీకు క్రిటికల్ స్కిల్స్ రావడానికి, నువ్వు మళ్ళీ దా క్రిటికల్ స్కిల్స్ ని ఇండియాలో ఎంబసీకి పంపించి నువ్వు అప్లై చేయడానికి క్రిటికల్ స్కిల్స్ కి 1 month, అక్కడి నుంచి నీకు రీచ్ అవడానికి ఒక 1 week, అక్కడి నుంచి నువ్వు అన్ని ఫార్మాట్ సబ్మిట్ చేసుకోవడానికి మినిమం నీకు ఒక 2 weeks పడుతుంది. నువ్వు అప్లై చేసిన తర్వాత 6 weeks తర్వాత కానీ నీకు రిజల్ట్ రాదు. కంపెనీ నీకు వీసా అనేది ఎంబసీ నుంచి నీకు రీచ్ అవ్వదు. ఈవెన్ నువ్వు రీచ్ అయిన తర్వాత కూడా యూ కెన్
ఆఫ్టర్ వీసా ఓన్లీ జనరలీ ఆఫ్టర్ వీసా ఓన్లీ వీ విల్ రిజైన్ ఫ్రమ్ ద బేసిక్ ప్రీవియస్ కంపెనీ. సో ఆ స్పాన్ ఏంటంటే నువ్వు 1 month అక్కడ వర్క్ చేయాలి రిజైన్ చేసిన తర్వాత. మినిమం 30 days ఉంటుంది ఒక్కొక్క కంపెనీలో రెసిగ్నేషన్ తర్వాత. సో ఈ 4 months ల్యాబ్స్ ని వాళ్ళు ఏంటంటే ఇండియా నుంచి లేట్ అవుతుంది, ఈ కంపెనీలు వెయిట్ చేయలేకపోతున్నాయి అనే కారణంగా ఇండియా నుంచి రిక్రూట్ చేయడం అనేది ఆపేశారు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ దే ఆర్ రిక్రూటింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ హూ ఆర్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ దుబాయ్. ఓన్లీ వీళ్ళ ప్రొఫెషన్ కే ఇలా ఉన్నట్టుంది. అంటే నేను చూసాను ఇక్కడ మా ఏరియాలో వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీ అందరు ఇండియా నుంచి వచ్చారండి నాకు తెలిసి. అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, అంటే హౌ టు ఫైండ్ ఎ జాబ్ దాంట్లోనే ఇంకో దేంట్లోనే చెప్పాను, మీరు ఒకసారి చెక్ చేయండి. నేను దాంట్లో కూడా చెప్పాను. అంటే ఇక్కడ 25 families వచ్చాయి రీసెంట్ గా ఓన్లీ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అలా 25 families వచ్చాయి. మరి వీళ్ళు సివిల్ దాంట్లో వచ్చేసి ఇక్కడ యాక్చువల్లీ సివిల్ దాంట్లో అందరికి తీసుకునేది ఓన్లీ క్రిటికల్ స్కిల్స్ వీసా పైన తీసుకున్నారు. వాళ్ళది మట్టుకి నాకు తెలియదు, అంటే కొందరు క్రిటికల్ స్కిల్స్ అంట, ఇంకా మిగతా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే 25 families అనేది అడగలేం కదా, అందుకనే ఉండి చెప్తా ఉన్నాను. సో అట్లా నేను జాబ్ త్రూ అయ్యాను, మొత్తం సక్సెస్ అయింది. నేను 2019 జూన్లో ఇక్కడికి వచ్చాను. 2019 June 7th వచ్చాను ఇక్కడికి నేను యాక్చువల్గా. తర్వాత ఇక్కడ యాజ్ పర్ ద క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారం మనం మినిమం అట్లీస్ట్ 6 months సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇండియా నుంచి అయినా కానీ ఈవెన్ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినా కూడా అంత మనది సేమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ 6 months సఫర్ అవ్వాల్సి వస్తుంది. నౌ ఐఎమ్ సెటిల్ నౌ విత్ దిస్ క్లైమేట్, సో ఇట్స్ ఫైన్. జాబ్, ఇఫ్ ఐ కమ్ టు ది జాబ్ ఎక్స్పీరియన్స్, ఇఫ్ యూ కంపేర్ టు ద దుబాయ్, ఇండియా అండ్ హియర్, నేను మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఎంఎన్సీలో వర్క్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ అంతా ఇండియా కానీ దుబాయ్ కానీ అండ్ ప్రజెంట్ చేస్తున్న కంపెనీ కానీ. సో నాకు దుబాయ్ బాగా కొంచెం అంటే యాక్చువల్గా వర్క్ కల్చరే అలా ఉంటుంది దుబాయ్, బట్ ఇట్స్ ఫైన్, బాగుంటుంది దుబాయ్. అబుదాబి అనేది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ నా స్పెషల్ ఏంటంటే నేను ఇలా వేరే కంట్రీస్ చూస్ చేసుకోవడం ఏంటంటే అక్కడ ఆపర్చునిటీ లేదు, నాకు గ్రోత్ లేదన్నప్పుడు నేను లక్కీలీ బై ఛాన్స్ ఆపర్చునిటీ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నందువల్ల నేను వేరే కంట్రీ చూస్ చేసుకున్నాను. అంటే నాకు ఎక్స్ప్లోర్ చేయాలని ఇంట్రెస్ట్, డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేయాలని. అలా నేను ఐర్లాండ్ చూస్ చేసుకున్నాను. ప్రెసెంట్ ఐర్లాండ్ భూమి బాగుంది కాబట్టి ఈజీ గో త్రూ అని అవ్వచ్చు కాబట్టి, సో నేను ఐర్లాండ్ చూస్ చేసుకొని నేను జాబ్ ఇక్కడ చూస్ చేసుకొని జాయిన్ అయ్యాను. 2019లో జాయిన్ అయిన తర్వాత నాకేంటంటే కొన్ని కన్సల్టెన్సీలు మిమ్మల్ని రిక్రూట్ చేసినప్పుడు మీతో బార్గెనింగ్ చేస్తాయి. సో ఎందుకంటే దే వాంట్ టు సేవ్ ద కంపెనీస్ మనీ. సో మేము నీకు ఫ్లైట్ టికెట్స్ వరకే ఇస్తాము, నువ్వు దిగిన తర్వాత నీకు బస్ ప్రొవైడ్ చేయము, అకామిడేషన్ ప్రొవైడ్ చేయము అని. సో నేను అప్పుడు వాటికి బాగా కొద్దిగా ఆలోచించాను. బట్ స్టిల్ గెట్ ఆన్, వెళ్ళిపోదాం, ఏదైతే అది అయింది, మనం చూసుకుందాము అని నేను వచ్చాను. బట్ లక్కీలీ నాకు కొంతమంది స్టూడెంట్స్ పరిచయం అయ్యారు. నేను ఐర్లాండ్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది లైఫ్లో. సో ఐ చూజ్ ఎట్ వెరీ లో ఎక్స్పెన్సివ్ ఏరియా. సో ఎక్స్పెండిచర్ తక్కువ ఏరియా చూస్ చేస్తున్నాను. నాకు ఆ కంపెనీకి 3 branches ఉన్నాయి. నన్ను వన్ ఆఫ్ ది బ్రాంచెస్ రిక్రూట్ చేస్తున్నాను వాళ్ళు. నేను అలా చూస్ చేసుకోవటం వలన సో నాకు పాస్ ఆన్ అవడానికి ఫ్లైట్ దిగిన తర్వాత యూ షుడ్ ట్రావెల్ అట్లీస్ట్ 3.5 hours బై బస్. సో నేను బస్లో ట్రావెల్ చేసి ఇక్కడికి దిగిన తర్వాత నేను ఇంట్రడ్యూస్ చేసుకున్న ఫ్రెండ్ నన్ను పిక్ చేస్తున్నారు ట్రైన్ నుంచి. సో అప్పుడు అకామిడేషన్ లేదు, తనతో అడ్జస్ట్ అయ్యి ఒక 2 weeks తర్వాత మేము వేరే. అంటే మీకు ఇక్కడ రాకన్నా ముందే ఆ ఫ్రెండ్ ఎలా కాంటాక్ట్ అయ్యారు? నేను ఆ ఫ్రెండ్ నేనేం చేశానంటే కొంచెం ఈ లింక్డ్ఇన్ లో కంపెనీ వెబ్ పోర్టల్లోకి వెళ్ళి ఈ కంపెనీలో ఎవరైనా ఇండియన్స్ ఉన్నారా ఏంటి. సో నేను ఫేస్బుక్ లో కానీ కంపెనీ పోర్టల్స్ చెక్ చేసేవాడిని. కంపెనీ పోర్టల్స్ చెక్ చేసి దాన్ని లింక్డ్ఇన్ లో, ఇప్పుడు లింక్డ్ఇన్ లో ఆల్ కంపెనీస్ కి ఒక్కొక్క పేజ్ ఉంటుంది. ఆ పేజ్ లో నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు, కంపెనీలో వర్క్ చేసే ఫాలోవర్స్, లేకపోతే ప్రీవియస్ గా వర్క్ చేసి కంపెనీ నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అట్లా ఇండియన్స్ ఉన్నారా, లేకపోతే ఎవరినైనా ఫస్ట్ ప్రిఫర్ ఏంటంటే మనం ఇండియన్స్ జనరల్ గా ప్రిఫర్ చేస్తాం. మదర్ టంగ్ ఎవరన్నా వాళ్ళు ఉన్నారా, లేదా ఏదర్ ఇండియన్స్ కానీ పక్క స్టేట్ వాళ్ళు కానీ ఏదో ఎనీవే ఫైనల్లీ ఇండియన్స్ చెక్ చేసుకొని హెల్ప్ అడుగుతాం మేము. సో వాళ్ళు బాగా నాకు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. నాకు అట్లా కనెక్ట్ అయ్యి వాళ్ళు కొంచెం బాగా నాకు హెల్ప్ చేశారు ఫస్ట్ ఇనిషియల్ గా అయితే. సో అది బాగుంది. ఇఫ్ ఇట్ కమ్స్ టు ది వర్క్ ఎక్స్పీరియన్స్ హియర్, ఇక్కడ ప్రెషర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ప్రెషర్ చాలా ఉండదు. వీడియోలో చెప్పాను ఈ మాట. అవునా, చాలా వీడియోస్ లో చెప్పాను ఈ మాట నేను. వర్క్ ప్రెషర్ ఉండదు. ప్లస్ ఏంటంటే నీకు ఎంప్లాయీ ఫ్రీ అనేది ఇస్తారు. నువ్వు ఎంతవరకు వర్క్ చేయాలనుకుంటున్నావు, దే వాంట్ రిజల్ట్. అట్ ది ఎండ్ దే వాంట్ రిజల్ట్. నువ్వు 8.5 hours వర్క్ చేసావా, 9 hours వర్క్ చేసావా అనేది కాదు. సో నువ్వు ఎట్లా వర్క్ చేస్తున్నావు అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. నువ్వు వాళ్ళ డెలివరబుల్స్ సరిగ్గా ఇస్తున్నావా లేదా అనేది అట్లా చూస్తారు అనమాట. యాజ్ ఆఫ్ నౌ నాకేం ప్రాబ్లం రాలేదు. ఇక్కడ లోకల్లీ నా ఆఫీస్ ఎంప్లాయీస్ కూడా నాకు హెల్ప్ఫుల్గా మాట్లాడతారు. అట్లీస్ట్ వాళ్ళు మనకి వచ్చి చూపించకపోయినా ఇన్ఫర్మేషన్ త్రూ డిస్కషన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇక్కడ చూస్ చేసుకో, ఇక్కడ హౌస్ ఫ్యామిలీకి బాగుంటుంది, ఇక్కడ మీకు ఇక్కడ ఫుడ్ సరిపోతుందా, ఇండియన్ ఫుడ్ సో అండ్ సో ఏషియన్ ఫుడ్ ఉండొచ్చు, మీరు ట్రై చేయండి. అట్లా నాకు కొంచెం హెల్ప్ఫుల్గానే లోకల్స్ బాగా ఉన్నారు. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతా ఉంది, అందుకనే ఉండి వీడియో ఇక్కడికి ఆపేస్తా ఉన్నాను. పార్ట్ కూడా వస్తుంది. పార్ట్లో వచ్చేసి అంటే ఈ కంట్రీకి వచ్చిన తర్వాత వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంకా అలానే వచ్చేసి ఈ కంట్రీలో వాళ్ళు ఇంకేమైనా స్ట్రగుల్ పడ్డారా ఏంటా అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, మేము ఇంకా వచ్చే వీడియోలో చూసుకుందాము. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు అంటే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు ఈజీగా చూడొచ్చు. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో చూడొచ్చు. చలో మరి బాయ్.